బ్యాంకులు ఎలా పనిచేస్తాయి? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టైపు ఎందుకు పెట్టారు? అనేది పర్సనల్ ఫైనాన్స్‌లోకొస్తుందండి. మనం పర్సనల్ ఫైనాన్స్ విషయాలు గూడా షేర్ చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. అంటే పెట్టుబడులు పెట్టండి, ఆ షేర్ మార్కెట్టు, లేకపోతే బిట్ కాయిను, మ్యూచువల్ ఫండ్స్ అవి కాదు. డైలీ లైఫ్‌లో పర్సనల్ ఫైనాన్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండీ. యాక్చువల్‌గా నేను ఈ వీడియో చేయడానికి ప్రేరణ ఎవరంటే మా పాప అండి. మొన్నేదో డబ్బులు పంపించాల్సిన అవసరం ఉండి బ్యాంక్ మొబైల్ యాప్ ఉన్నాయి కదండీ. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అందరికీ ఉన్నాయి. ఎస్‌బీఐకి, యోనో. ఓపెన్ చేస్తే అక్కడ నెఫ్ట్ చూపిస్తోంది, ఆర్‌టీజీఎస్ చూపిస్తోంది, ఐఎంపీఎస్ చూపిస్తోంది. అసలు ఈ 3 ఏంటండి అన్నారండి. నాకు డౌటొచ్చింది. అరే! డిగ్రీ చదువుకున్న పిల్లలకే ఈ విషయం తెలీదంటే మామూలు వాళ్ళకి చాలామందికి తెలీదు కదా! అని అనిపించిందండి. సో, అందుకే మీకందరికీ అర్థమయ్యేలాగా మీకు చాలా వీడియోస్ ఉంటాయి దీని మీద ఇంగ్లీష్‌లోను, తెలుగులోను చెప్పిన వాళ్ళు. కానీ మీకు అర్థమయ్యేలాగా తెలిసేలా చెప్పాలని. ఇది పోటీ పరీక్షల్లో ఉన్న పిల్లలతో పాటు మామూలు వాళ్ళకి కూడా అందరికీ ఉపయోగపడుతుందండి. అంటే రెగ్యులర్‌గా మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఈ మధ్య యూపీఐలకి వాటికి వెళ్ళిపోయాం. మంచిదే. యూపీఐ బావుంది అప్పటికప్పుడు పంపించుకోవడానికి. కానీ ఒక లిమిట్ ఉంది కదండీ! అలా కాకుండా లిమిట్ లేకుండా ఇంకా చాలా చాలా అమౌంట్‌లు పంపాల్సిన సందర్భాల్లో ఎక్కువ యూపీఐలు వాడొద్దు. మళ్ళీ ఆ బాధ, ఈ బాధ చాలా ఉన్నాయి. డైరెక్ట్‌గా నెట్ బ్యాంకింగ్ వాడుకోండి, మొబైల్ బ్యాంకింగ్ వాడుకోండి, లేకపోతే బ్యాంకుకొచ్చి ట్రాన్సాక్షన్ చేసుకోండి. ముఖ్యంగా డబ్బులు పంపే విషయంలో ఈ వీడియో మొత్తం గూడా ఈ నెఫ్ట్ ఏంటి? ఆర్‌టీజీఎస్ ఏంటి? ఐఎంపీఎస్ ఏంటి? వీటి గురించి డిస్కస్ చేసుకుందామండి. సో, దయచేసి పూర్తిగా చూస్తూ మరి ఇంకా కొంతమంది లైక్ చేయట్లేదు. మంచి విషయం షేర్ చేస్తున్నా గాని. సో, దయచేసి లైక్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి గదండీ! చెప్పుకోవాల్సినవి. అన్నీ గూడా చెప్పుకుందామండి. సో, మరి ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేయటం కానీ, లేతే ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్ చేయడం అంటే బ్యాంక్‌కెళ్ళి మనం రిసిప్ట్ ఇస్తే ట్రాన్స్‌ఫర్ చేయడానికి కానీ 3 ప్రధానమైన మార్గాలున్నాయండి. ఒకటేమో నెఫ్ట్, 2 ఆర్‌టీజీఎస్, 3 ఐఎంపీఎస్. ముందు నెఫ్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందామండి. ఇక్కడ నెఫ్ట్ అంటే దానికొక పేరుందండి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్. అంటే ఇవన్నీ కొన్ని సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి గుర్తుంచుకోండి. ఏది సపోజు మన యూపీఐ పేమెంటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఉంది కదా! ఎలా నిర్వహిస్తుందో అలా అన్నట్టు. పేరుకు బ్యాంకులోనే జరుగుద్ది. కానీ ప్రత్యేకంగా ఒక వింగు దీన్ని చూస్తూ ఉంటుందన్నట్టు. ఈ నెఫ్ట్ భారతదేశం అంతా వితిన్ ది బ్యాంక్ గానీ, వేరే వేరే బ్యాంకులకి గానీ డబ్బు పంపించుకోవాలి అనుకున్నప్పుడు ఈ నెఫ్ట్ వాడుకుంటారండి. ఎక్కడ వాడుకుంటారు అంటే జాగ్రత్తగా వినండి. బ్యాచ్‌లుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్ని వాడుకుంటారండి. అంటే ఇప్పుడు పంపిస్తే టక్‌మని ఈ నిమిషంలోనే అక్కడికి వెళ్ళదు. ఇది గుర్తుంచుకోండి. కొన్ని నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, మాక్సిమం 30 నిమిషాలు. ఎప్పుడైనా ఒక గంట పట్టొచ్చు. అక్కడ బ్యాంక్ సెటిల్ చేస్తుందండి. అంటే బ్యాచ్‌లుగా సెటిల్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో, మరి ఒక అరగంట అయినా పర్వాలేదు డబ్బులు